ఫైనల్లీ నన్నైతే ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నాననమాట యూట్యూబ్ నుంచి. అండ్ నేను చేసిన మిస్టేక్స్ కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను. అన్ని నెలలు నేను టైమ్ వేస్ట్ చేసినందుకనమాట. సో, అలా ఎప్పుడు 100 వ్యూస్ కూడా వచ్చేవి కాదు. చాలా అంటే చాలా బాధపడ్డాను నేనైతే. అన్నీ తెలుసుకోవాలంటే వీడియోలోకైతే వెళ్ళిపోవాలి కదా! సో, వీడియోలోకైతే వెళ్ళిపోదామా? వెల్కమ్ టు మై ఛానల్ విక్షాస్ హ్యాపీ వరల్డ్. చూసారుగా నా ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసిందనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో, ఇది ఎంతో లార్జ్ అమౌంట్ అయితే కాదు. బట్ చిన్న అమౌంట్ అయినా కూడా నాకు చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది. ఎందుకంటే బిగినర్స్ కాబట్టి, బిగినర్ స్టేజ్‌లో ఉన్నాను కాబట్టి, సో, చాలా హ్యాపీగా ఉన్నాననమాట ఈ అమౌంట్‌తో అయితే నేనైతే. దాంతో పాటు ఒక స్పెషల్ మూమెంట్ కూడా నేను షేర్ చేసుకుంటాను. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈ మనీ అయితే నా చేతిలోకైతే అంత ఈజీగా అయితే రాలేదనమాట. 7 మంత్స్ ఎగ్జాక్ట్‌లీ 7 మంత్స్ పట్టిందనమాట నాకు. నాకు డిసెంబర్‌లో అయితే మౌంటేషన్ అయింది. సో, జూలైలో పేమెంట్ వచ్చింది. దాంతో పాటు ఈ బోనస్ కూడా వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి. అండి అంటే చాలా పెద్ద అమౌంట్ అని నేను చెప్పను. బట్ ఒక చిన్న అమౌంటే బట్ చిన్న అప్రిషియేషన్ అనమాట. చాలా హ్యాపీనెస్ ఇది ఇచ్చింది నాకు. ఇదే నాకొచ్చిన రివార్డ్ అనమాట. సో, చాలా హ్యాపీగా అనిపించి మీకైతే స్క్రీన్ షాట్ అయితే షేర్ చేసుకుంటున్నాను నేను. నాకు అంటే అంత భారీ అమౌంట్ అయితే ఏం కాదు. బట్ ఏంటంటే యూట్యూబ్ నుంచి మనకి అప్రిషియేషన్ చేసి ఇచ్చిన చిన్న అమౌంట్ అన్నా కూడా మనకి చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది కదా! సో, అలా వచ్చిందనమాట. ఈ షర్ట్ అయితే పైనైతే యాడ్ చేస్తాను చూడండి. అంటే అది కొంతమంది క్రియేటర్స్‌ని అయితే సెలెక్ట్ చేశాననమాట. సో, ఆ క్రియేటర్ లిస్ట్‌లో నాకు కూడా సెలెక్ట్ అవ్వడం నాకైతే హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ నాకు ఎంత అమౌంట్ వచ్చిందనేది ఏదో రూల్స్ ఉంటాయి. సో, డైరెక్ట్‌గా చెప్పకూడదని చెప్తారు. బట్ నేనైతే ఒక చిన్న చిన్న క్లూ అయితే ఇస్తాను. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. అండ్ చాలా ఎమోషనల్‌గా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఈ వీడియో నా మిస్టేక్స్ కూడా బిగినర్ కాబట్టి నేను చిన్న మిస్టేక్స్ కూడా చేశాను. అవి కూడా మీకు చూపించేస్తాను ఈ వీడియోలో. సో, ఫస్ట్ పేమెంట్ తీసుకున్న తర్వాత నాకేంటంటే అదే అంటే $100 కంప్లీట్ అవుతదనుకున్నప్పుడు నాకేంటంటే చాలా నా వీడియోస్ కూడా రీచ్ తగ్గిపోయింది. సో, రీచ్ తగ్గిపోతే నేను ఇంకా ఈ మంత్ కూడా నేను పేమెంట్ తీసుకోలేను అని చెప్పి చాలా సఫర్ అయ్యాననమాట. అంటే బాధొస్తుంది కదా! మన ఛానల్ లో అయితే గనక మనం గివ్ అప్ ఇవ్వకూడదు. ట్రై చేస్తూనే ఉండాలి. ట్రై చేస్తూనే ఉండాలి. ఏంటంటే మనకి యూట్యూబ్‌లో అన్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ కొంచెం లక్ కూడా కావాలి. నేను యాక్సెప్ట్ చేస్తాను. యాక్చువల్లీ నాకేంటంటే స్టార్టింగ్‌లో ఏమైందంటే నేను కొన్ని డేస్ నేను వీడియోస్, షార్ట్స్ మాత్రమే పెట్టేదాన్ని. దాని తర్వాత ఏంటంటే గ్రాడ్యుయల్‌గా లైవ్స్ అయితే స్టార్ట్ చేశాననమాట. సో, లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నేను లైవ్ స్టార్ట్ చేసినప్పుడు టెక్స్ట్ లైవ్స్ పెట్టాననమాట. సో, దానివల్ల అల్గారిథం అంతా చాలా డిస్టర్బ్ అయిపోయినట్టుంది. నా షార్ట్స్ గానీ, నా లాంగ్ వీడియోస్ గానీ ప్రతి దానికి కూడా రీచ్ అయితే తగ్గిపోయిందనమాట. సో, రీచ్ బాగా తగ్గిపోయింది. అంటే నాకు 100 వ్యూస్ కూడా వచ్చేవి కాదు. చాలా అంటే చాలా బాధపడ్డాను నేనైతే. సో, నేను చేసిన చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే అదే అనమాట. ఇప్పటికి నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను. అన్ని నెలలు నేను టైమ్ వేస్ట్ చేసినందుకనమాట. సో, అలా ఎవరైనా టెక్స్ట్ లైవ్స్ చేస్తుంటే గనక నేనిచ్చే సజెషన్ ఏమనంటే టెక్స్ట్ లైవ్స్ జోలికి వెళ్ళకూడదని నేను చెప్తాను. దానివల్ల ఏంటంటే అల్గారిథం చాలా డిస్టర్బ్ అయిపోతుంది. మనకి వచ్చే వ్యూస్ కూడా రావన్నమాట. దెబ్బ మీద ఇంకో దెబ్బ తగులుతది అంటారు కదా! సో, ఆ టైప్‌లో ఏంటంటే 1 ఇయర్ అయిపోవడంతో నా వాచ్ అవర్ కూడా తగ్గిపోయిందనమాట. సో, ఇవన్నీ ఎఫెక్ట్ చేసి నాకైతే మార్నింగ్ అయితే చాలా లేట్‌గానే అయింది. ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. నేను చెప్పాను కదా! నాకు యూట్యూబ్ పేమెంట్ ఎడ్జ్‌లో ఉందన్నప్పుడు నాకేంటంటే కంప్లీట్ అవ్వలేదు. $100 అనేది కంప్లీట్ అవ్వాలి. అంటే 100 రాదు. 100 ప్లస్ రావాలి కాబట్టి నాకు ఇన్ టైమ్‌లో కంప్లీట్ అవ్వలేదు. నేను చాలా అంటే చాలా డల్ అయిపోయాను అప్పుడు. సో, బట్ ఏంటంటే నేను చేసింది ఇప్పటికి నేను ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏమనంటే నేను వీడియోస్ కానీ అస్సలు స్కిప్ చేయలేదు. నేను వీక్లీ 1 వీడియో పెట్టేదాన్ని. సో, అది కంటిన్యూస్‌గా అయితే నేను స్టార్ట్ చేశాననమాట. అది ఎక్కడైతే నేను గివ్ అప్ అయితే ఇవ్వలేదు. ఎలాంటి సర్కమ్‌స్టాన్సెస్ వచ్చినా కూడా నేనేంటంటే ఆ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయలేదనమాట నేను. నేను ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేది ఏమైనా ఉందంటే అదే అనమాట. నెక్స్ట్ ప్రౌడ్‌గా ఫీల్ అయిన మూమెంట్ ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి ఆ చిన్న రివార్డ్ ఏదైతే వచ్చిందో దాన్ని చాలా హ్యాపీగా అనిపించింది అది చూసిన వెంటనే. చాలా చిన్న అమౌంట్. బట్ అయినా కూడా చాలా హ్యాపీనెస్ అయితే వచ్చిందనమాట. యూట్యూబ్‌లో అది యూట్యూబ్‌లో సక్సెస్ అనేది ఓవర్ నైట్‌లో ఏం రాదు. అంటే కొంతమందికి లక్ వల్ల ఒక షార్ట్ పెట్టినా, ఒక వీడియో పెట్టినా కూడా వచ్చేస్తది. బట్ నాకైతే అలా అయితే జరగలేదనమాట.
నాకు ఆల్మోస్ట్ అయితే 2 ఇయర్స్ అయితే పట్టేసింది నాకు ఈ యూట్యూబ్‌లో నాకు ఈ పేమెంట్ ఏదైతే ఉందో, ఆ పేమెంట్ నా హ్యాండ్‌లోకి తీసుకోవడానికి నాకైతే చాలా టైం పట్టిందనమాట. సో, ఈ మధ్యలో నేను చాలా అంటే చాలా డిఫికల్టీస్ అయితే ఫేస్ చేశాను కూడా. సో, నుంచి కూడా నాకైతే ఈ ఛానల్‌కి మా మదర్ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారనమాట. మా మదర్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు డే 1 నుంచి కూడా. ఇంకోటేంటంటే యూట్యూబ్‌లో ఏంటంటే కంపారిజన్ అయితే ఉండాలి. కానీ కంపారిజన్ అనేది కూడా పాజిటివ్ వేలో అయితే ఉండాలి. సో, ఒకళ్ళకి 2, 3 పేమెంట్స్ వచ్చేసాయి కదా అని చెప్పేసి మనకు కూడా వచ్చేయాలని తొందరపడకూడదు. చా సో, అలాంటివి ఏం పట్టించుకోకుండా ఎప్పుడు కూడా ఫోకస్ ఆన్ యువర్ వీడియోస్, ఫోకస్ ఆన్ యువర్ షార్ట్స్ అంటే నీ ఛానల్ మీద దృష్టి పెట్టి నీ ఛానల్ మీద కాన్సంట్రేట్ చేసి అవన్నీ నెగెటివ్ థాట్స్ అన్నీ వదిలేసి ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వడానికి ట్రై చేయకుండా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా కూడా గివ్ అప్ ఇవ్వకుండా హ్యాపీగా నువ్వు నీ వర్క్ అయితే నువ్వు చూసుకుంటూ వెళ్తే ఎప్పటికైనా సక్సెస్ అనేది నీ చేతికొస్తుందనమాట. సో, చేసుకోవాలి. ఆ కంపాషన్ అనేది హెల్తీ వేలో ఉండాలి. సో, వాళ్ళకి ఆల్రెడీ సక్సెస్ వచ్చేసింది. వాళ్ళకి ఇంత అమౌంట్ వచ్చింది. వాళ్ళకి చాలా అమౌంట్ వచ్చిందని చెప్పేసి డిప్రెస్ అయిపోకూడదు. అంటే బాధ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే అది కాసేపే ఉంచుకొని దాంట్లోంచి మనం ఎలా సక్సెస్ తెచ్చుకోవాలి అని చెప్పి మన ఛానల్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే మనకి ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది. నేనేదో చాలా పెద్ద సక్సెస్ సాధించానని నేనైతే చెప్పను. జస్ట్ ఏంటంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. సో, ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో కంపారిజన్ అనేది వద్దు. మనకి ఎప్పుడు సక్సెస్ రాసుంటే అప్పుడే వస్తుంది. ఒకరికి ఒక్క వీడియో వల్ల వస్తే, ఒకరికి ఒక లైవ్ వల్ల వస్తే, ఒకరికి ఒక షార్ట్ వల్ల వస్తే మనకు కొంచెం టైం పట్టొచ్చు. సో, దాన్ని ఏంటంటే పాజిటివ్ వేలో మలుచుకొని మనం అయితే ఫర్దర్‌గా అయితే మన ఛానల్‌ని గ్రో చేసుకోవడానికైతే మనం ఇవ్వాల్సిన హార్డ్ వర్క్ ఇస్తూ ఉంటే అది ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది. ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ అనేది నెవర్ ఫెయిల్స్ అంటారు కదా! సో, హార్డ్ వర్క్ ఎప్పుడైనా సరే మనకి దాన్నేమంటారు సక్సెస్ అయితే తెచ్చిపెడుతుందనమాట. ఇంకోటేంటంటే నాకైతే ఏదైతే నేను యూట్యూబ్ పేమెంట్ తెచ్చుకున్నానో సో, దాని రిలేటెడా నేను క్లూ చెప్పాను కదా! చెప్తానని చెప్పాను కదా! సో, నేనొక క్లూ అయితే చెప్తాను. సో, ఆ క్లూ పెట్టి నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో, క్లూ ఏంటంటే 2000 రూపీస్ 4 చీరలు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆహ్, 500 రూపీస్‌తో ఒక టాప్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే 350 రూపీస్‌తో ఒక జ్యువెల్లరీ అయితే కొనుక్కోవచ్చనమాట. ఇంకోటేంటంటే నేను మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు ఏంటంటే నేను ఆహ్, అప్లై చేసినప్పుడు ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అనేది నేను రాంగ్ ఇచ్చాననమాట. పాన్ కార్డ్ డీటెయిల్స్ అంటే క్యాపిటల్ ఇవ్వకపోతే స్మాల్ ఇవ్వడం. అండ్ ఇనీషియల్ ఏమో ముందు పెట్టుకుంటే బ్యాక్ సైడ్ పెట్టినట్టు చేశాను. అలాంటప్పుడు నాకు చాలా భయమేసిందనమాట. ఏమవుతుందని చెప్పి భయమేసింది. సో, ఆ టైంలో అయితే నేనైతే మాధురి టెక్‌ని అయితే కన్సల్ట్ చేసి అయితే నేను చెక్ చేయించుకొని మానిటైజేషన్ అయితే ఐ మీన్ నేనేదైతే ఆహ్, మిస్టేక్స్ చేశానో అవైతే రెక్టిఫై అయితే చేసుకున్నాననమాట. కానీ నాకు ఆ మాధురి టెక్ అయితే నేను ఫస్ట్ డే 1 నుంచి కూడా నేను ఫాలో అవుతూనే ఉన్నాను. సో, నాకైతే చాలా హెల్ప్‌ఫుల్ అనిపించిందనమాట. సో, నేనైతే ఇది పెయిడ్ సర్వీస్ అయినా సరే కూడా నాకైతే బాగా అంటే బాగా హెల్ప్ చేశారు. నిజంగా నేను ఆ టైంలో చాలా అంటే భయపడిపోయాననమాట. ఏమైపోతుంది అంటే ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా ఏమన్నా అయిపోతుందేమో అన్న భయం ఉంటుంది కదా! సో, ఆ భయంతో నేనైతే చాలా అంటే టెన్షన్ పడిపోయాననమాట. సో, ఇంకోటేంటంటే నేను ఇప్పుడు ఏదైతే అమౌంట్ అయితే నేను తీసుకున్నానో సో, ఆ అమౌంట్ నేను ఎలా ఖర్చు పెట్టానో అంటే ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఖర్చు పెట్టేసాననమాట. సో, ఆల్మోస్ట్ అయిపోయింది. సో, ఆ అమౌంట్ నేను ఎలా ఖర్చు పెట్టానో సో, అదైతే మీకైతే వేరే వీడియోలో అయితే నేను చూపిస్తాననమాట. సో, ఆ వీడియో కూడా స్కిప్ చేయకుండా చేయండి. అండ్ ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్కిప్ చేయకుండా నా వీడియో చూసినందుకు. ఎప్పుడైనా వీడియో చూస్తే ప్లీజ్ కొంచెం యాడ్స్ కూడా చూడండి. దానివల్ల చాలా యూజ్‌ఫుల్ ఉంటుందనమాట. అండ్ ఒక చిన్న లైక్ ఇస్తే జస్ట్ వీడియో ఏంటంటే కొంచెం పుషప్ అవుతుందనమాట. సో, ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చిన్న చిన్న క్రియేటర్స్‌ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్. మెంబర్‌షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా థాంక్ యూ సో మచ్ అయితే హార్ట్‌ఫుల్‌గా థాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సక్సెస్ అనేది ఐ మీన్ ఏదైతే ఈ చిన్న సక్సెస్ నేనిప్పుడు హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటున్నానో, అలాంటి సక్సెస్‌లు నేను ఇంకా ఎన్నో చూడాలంటే ప్లీజ్ అందరూ బ్లెస్ చేయండి. అండ్ నా ఛానెల్‌ని ఇప్పటివరకైతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ 30 మినిట్స్ వీడియో అనమాట. ఎడిట్ చేసి అయితే ఇంత 9 మినిట్స్ డ్యూరేషన్‌కి అయితే తీసుకొచ్చేసాను. వీడియో ఇప్పటివరకు ఓపికగా చూసినందుకైతే థాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.